బాత్రూంలో నువ్వు పనులు ఉంటే ముఖం కడుక్కున్నప్పుడు స్నానం చేస్తున్న టైంలో కిందకి వెళ్ళి ఇట్లా 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 పుల్లబెట్టి గెలికాడు. అది తనుజ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అరా సూపర్ అన్నా, ఓ దరిద్రం బిగ్ బాస్ వదిలేసి వెళ్ళిపోయింది అనుకున్నా. ఆ సుమన్ శెట్టి ముఖం చూడలేకపోతున్నావు. రోజు పొద్దుకులకి అదే బాధ పడింది. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు గేమ్ ఆడుండే హాయ్ కూసుడు. లాస్ట్ వీక్లో మాట్లాడుతాడు మెల్లగా. ఫస్ట్ నుంచి ఏమైనా టాస్క్లు వచ్చిన ఫస్ట్ వారంలో ఏమైనా టాస్క్లు వస్తే మాట్లాడాడు, సెకండ్ రోజు మాట్లాడాడు, థర్డ్ రోజు, 4వ రోజుకి వస్తుంది ఇక అన్న హీరో బయటకు వస్తాడు. ఇక ఆ రోజు వస్తాడు డైరెక్ట్ ఆయన టార్గెట్ చేయాలి. ఆయన డైరెక్ట్ ఏదో కంటెస్టెంట్ లిస్ట్కి వెళ్ళిపోతాడు. ప్రతిసారి అదే టార్గెట్ చేస్తున్నాడు. కొంచెం అయితే మిస్ అయిపోయింది. అమ్మ ఫస్ట్ ఫినాలే కొడదాం అనుకున్నాడు కానీ మిస్ అయిపోయింది. మొత్తానికి అయితే ఇంటికి వస్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పిన ఈ వీక్ డెఫినెట్లీగా సుమన్ శెట్టి వస్తున్నాడు బయటికి అని. అని అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే రీతు చౌదరి రావడం ఇంకా హైలైట్ అనిపించింది. సో ఈ వీక్ ఫస్ట్ నుంచి ఏం ఆడిందని, ఫస్ట్ నుంచి బాగానే ఆడింది, మొత్తానికి అయితే బాగానే ఆడింది యావరేజ్గా. కాకుంటే తనుజ కంటే ఆమె చాలా బాగా ఆడింది. కానీ మరి ఎలిమినేషన్ బయట అయిపోయిందంటే ఇక బయటికి రావడమే తప్పదు. ఇక మరి అక్క మరి రేపు ఏమంటుందో ఏం చేస్తుందో చూడాలి. మరి మంచి పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ని మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఉంది బ్రో. విడిపోతే 2 వారాలు విడిపోతే ఏం కాదు బ్రో. పోరోడు మళ్ళీ గేమ్ ఆడతాడు అటు సైడ్.